హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో కొత్త పింఛన్లు గ్రీన్ సిగ్నల్. వీరే అప్లై చేయాలి, వీరికి మళ్ళీ అక్కర్లేదు. రాష్ట్రంలో కొత్త పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. చేయూత పింఛన్ల అర్హతపై ప్రజల్లో సందేహాలకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. సంబంధిత అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చారు. గతంలో అమల్లో ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈసారి కూడా అర్హతలు నిర్ణయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత నిబంధనలు ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు స్పష్టం చేశారు. అయితే మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. అయితే రాష్ట్రంలో గతంలో ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రగతి ప్రణాళిక, గ్రామ సభలు, ప్రజావాణి వంటి కార్యక్రమాలు ఇప్పటికే అప్లై చేసి ఉండి అవసరమైన సర్టిఫికేట్ సమర్పించిన వారికి మరోసారి అప్లికేషన్ అవసరం లేదని తెలంగాణ సర్కార్ తెలిపింది. అప్పటి వరకు అప్లై చేయని వారు లేదా గతంలో అప్లై చేసినప్పటికీ సరైన సర్టిఫికెట్లు అందించిన వారు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. వితంతువులు తమ భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒంటరి మహిళలు సపరేషన్ సర్టిఫికెట్ లేదా లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలి. గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ వెరిఫికేషన్, చేనేత కార్మికులు సంబంధిత చేనేత జౌళి శాఖ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణం తప్పనిసరిగా ఉండాలి. అయితే కొత్తగా అర్హత పొందిన వారు ఆగస్టు 31లోపు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ వివరాలు పొందిన వెంటనే చేయూత ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి అర్హుల జాబితాను జిల్లా అధికారులు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తర్వాత పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది. ఒంటరి మహిళలు, వితంతువులు దరఖాస్తు, సర్టిఫికేషన్ విషయంలో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహకరిస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో మధ్యవర్తులు నమ్మి ఎవరూ మోసపోవద్దని